నన్ను తిట్టేవాడు విమర్శించేవాడు కూడా నాకు ఎంత మేలు చేస్తున్నాడో వాడికి మొత్తం అర్థమైపోతే తిడతామనేస్తాడని నేను చెప్తలేదు. బాగా మీరు నవ్వుతారు కానీ నిజం సార్ అన్నీ మీరు కూడా అనుభవిస్తే మీకు తెలుస్తుంది. నిష్కారణంగా నీవు కన్న బిడ్డలే నీ సంఘంలో నిన్ను. మొన్న ఒక పాస్టర్ గారు 65 సంవత్సరాల వయసు, అది వరకు ఒక 2500 3000 మంది సంఘంలో కూర్చుంటారు సంఘారాధనలో. వాళ్ళ చర్చికి ఎన్నడూ రాని ఆ వీధికి సంబంధించిన ఒక యవనస్తుడు, వాడు ప్రభు నమ్ముకోలేదు, వాడికి ఇష్టం ఉండదు. ఆ రాత్రి వచ్చి పడుకున్నాడు, ఉదయంకి చచ్చిపోయినాడు. ఈ పాస్టర్ గారిని తీసుకెళ్ళి లాకప్లో పడేశాడు. ఆయన వయసు 65 ఏండ్లు. ఆయన ఎంత నెమ్మది పరుడో, దీనుడో, సాత్వికుడో అన్యజనులు వ్యతిరేకులు కూడా సాక్ష్యమిస్తారు. చెరుకుని లక్షలు కట్టమన్నారు వారు నష్టపరిహారం ఆ కుటుంబానికి. ఈయనకి ఏమి సంబంధం అసలు? ఆయన ఎవరు? బయటకు వచ్చిన ఇదంతా అయిన తర్వాత ఫోన్ చేశాడు, పాస్టర్ గారు బాగున్నాను అయ్యా, బాగున్నానయ్యా అని ఏడుస్తున్నాడు. ఆ సమస్యకి నాకు అసలు సంబంధమే లేదని ఊరంతా తెలుసయ్యా, అయినా ఒక్కరు కూడా మా పక్షంగా మాట్లాడలేదయ్యా, సంఘస్థులు కూడా పెద్దగా ఎవరు రాలేదయ్యా అన్నాడు. 2000 మంది సంఘం. నా బాధను కూడా ఎవరైనా స్కాన్ చేస్తే బాగుండయ్యా అని చిన్న పిల్లలకి ఏడిచాడు చాలాసేపు. సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే, సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే. నాకు జనం ఉంటారు, సపోర్ట్ ఉంటారనే ఆశతో మాత్రం సేవ చేయొద్దు. బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ప్రత్యక్ష గుడారపు సేవా క్రమాలకు సంబంధించిన ఒక అద్భుతమైన పాఠాన్ని బహుతేటగా ప్రభువారు మన కొరకు రాయించారు. మీరంతా కూడా కంఠత పెట్టాల్సిన, గుండెల్లో పెట్టుకోవలసిన, అసువుగా చెప్పాల్సిన ఒక క్రమం ఉంది. దేవుని మహాకృపలో ఒక 10 ఏళ్ల క్రితం ప్రభు నాకు అది నేర్పించారు. రామగుండం బైబిల్ స్కూల్లో కావచ్చు, నేను ఎక్కడ నిలబడ్డా ఆ క్రమాన్ని నేర్పిస్తానే ఉంటాను ఎక్కడైనా. ఎందుకంటే నేను కొత్తగా బైబిల్ ట్రైనింగ్లు కానీ ఎక్కడ చదువుకోలేదు. ఒక్కరోజు కాలేజీ కూడా కోర్సు కూడా నేను పోలేదు. ఎక్కడ చదువుకుంటూ ఉండగా ప్రభు సేవకు పిలిస్తే వెంటనే లోబడ్డాను. నాకు తెలిసి భూమి మీద నేను చేసిన మంచి పని అంటే ఏదన్నా ఉంటే ఆయన పిలవగానే లోబట్టమే. అన్నీ ఆయనే చేసుకున్నాను. నేను చేసింది ఏమి లేదు భూమి మీద. ప్రకటించింది ఆయనే, గ్రహింపజేసేది ఆయనే, ఒప్పింపజేసేది ఆయనే, రక్షించేది ఆయనే, వాళ్ళని కాపాడేది ఆయనే, ఆయన సిద్ధపరిచేది ఆయనే, తీసుకెళ్లేది ఆయన. ఉట్టిదే మనదంతా జీరో పాత్రే. మరి ఏంది రానిదంటే పిలవగానే ఒక్క క్షణం ఆలోచించుకోండి. ఇంకా చిన్న వయసు కదా ప్రభా, చదువుకున్నాను ప్రభా, ఇది చదివయ్యే కొత్త, ఒక రోజు జాబ్ చేసి వస్తా, ఇట్లాంటి పిచ్చ పిచ్చ మాటలు ఏం మాట్లాడుకోండి. ఆయన పిలవగానే ఇన్ని కోట్ల మంది పరిశుద్ధులు క్రైస్తవులు ప్రపంచంలో ఉండగా నన్ను కోరుకున్నాడు ఏందిరా బాబుని ఎగిరి గంతేసి వచ్చేసా. అదొక్కటి మటుకు నేను చేశా, అదొకటి నేను ధైర్యంగా చెప్పగలను. అంతవరకు మనం ఆ తర్వాత ఇప్పుడు వచ్చి 28 సంవత్సరాలు నేను చేసింది ఏమీ లేదు, అన్నీ ఆయనే చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే ఇంకొక సాక్ష్యం కూడా చెప్పాను, మరీ బొత్తికట్ట కనబాకలే. ఇంకోటి చెప్పంటే చెప్తాను. ఎన్ని కష్టాలు, నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలు, కరువులు, రోగాలు, ఎన్ని దాడులు వచ్చినా సేవను వదిలిపెట్టలేదు. ఆయన వాక్యాన్ని నమ్ముకోలేదు. అంతవరకు అయితే చెప్పగలను. చాలా కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం కూడా భయంకరమైన శ్రమలో ఉన్నాను. చాలా దారుణమైన పోరాటంలో నలిగిపోతున్నాను. అయినా ఇందులోనే చచ్చిపోవాలని కదా వచ్చాను, ఇంకెందుకులే అని అట్ట బతుకుతున్నా. చాలా దారుణమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాను. అయినను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గుడారపు క్రమాల్లో మనందరం నేర్చుకుని కంఠత పట్టాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఆది అపోస్తుల బోధ అనే పునాదిపై అనండి ప్రత్యక్ష గుడారపు క్రమాలలో మనం బ్రతకాలి, సేవ చేయాలి. ఇది మీరందరూ కంఠత పట్టాలని కోరుకుంటున్నాను. ఇది ఆది కాండం 1:1 నుంచి ప్రారంభం 22 చివరి దాకా మొత్తం సారాంశం. అది మొత్తం ఇది 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 అర్థం కాకపోతే, ఇది రాకపోతే మనం మిస్ అవుతున్నట్టే, ఫెయిల్ అవుతున్నట్టే, దెబ్బతిన్నట్టే. ఇందులో కొంచెం కూడా అనుమానం లేదు. ఎందుకంటే మన పునాదేమో అపోస్తుల బోధ, క్రమాలేమో గుడారపు క్రమాలు. చాలామంది అది పాత నిబంధన కదా, కొత్త నిబంధన కాలంలో అవి చెప్తావు ఏంటని నా మీద చాలామంది పెద్ద పెద్ద దగ్గరలు కోప్పడతారు.
విమర్శలు చేస్తారు. ఆడికి అసలు నూతన నిబంధన అర్థం అవ్వలేదు, ఆడు ఇంకా అందులో బతుకుతున్నాడు ఆడు అని చెప్పి తిడతారు. వాళ్ళు పెద్దవారు కనుక ఆ మాత్రం హక్కులకు ఉంటుంది, పర్లేదు తిట్టని, ఏం కాదులే, అది కూడా ఒక ఆశీర్వాదం, ఏం తప్పులేదు. నేనేమంటున్నానంటే మనం ఎక్కువ కష్టపడకుండా కొంచెం తొందరగా ఆశీర్వాదం వచ్చేలాగా వాళ్ళు తిడుతున్నారు. నిజానికి నాకు ఒక 1000 రూపాయల ఆశీర్వాదం రావాలనుకో, ఆ 1000 రూపాయల ఆశీర్వాదం నాకు ఇంకో 5 సంవత్సరాల తర్వాత అర్హత వస్తుంది. వీడు తిట్టి ఇప్పుడు ఇప్పిస్తున్నాడు. ఆడు తిడుతుంటే, విమర్శిస్తుంటే, కొడుతుంటే యేసుప్రభుకి జాలేసి, సర్లే వీడికి 5 ఏళ్ళ తర్వాత ఇద్దామన్నాను కానీ తీసుకో. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ పెడదాం అనుకుందాం, ఏడు చూసి ఇప్పుడే ఇచ్చింది. ఇంతే, ఇంతకని ఏమి లేదు. అట్ట బతుకుతున్నాను ఏమి లేదండి బాబు. నన్ను తిట్టేవాడు, విమర్శించేవాడు కూడా నాకు ఎంత మేలు చేస్తున్నాడో వాడికి మొత్తం అర్థమైపోతే తిడతామనేస్తాడని నేను చెప్తలేదు బాగా. దేవునికి మీరు నవ్వుతారు కానీ నిజం సార్, ఇవన్నీ మీరు కూడా అనుభవిస్తే మీకు తెలుస్తుంది. నిష్కారణంగా నీవు కన్నబిడ్డలే నీ సంఘంలో నిన్ను దూషణగా మాట్లాడితే నీకు ఎంత గాయం అనిపిస్తుంది. ఇవన్నీ అనుభవిస్తే తెలుస్తాయి, కానీ ప్రసంగాల్లో పాయింట్లుగా రాసుకుందామంటే ఆడైతే అయ్యి. మొన్న ఒక పాస్టర్ గారు 65 సంవత్సరాల వయసు, వాళ్ళ చర్చి పెద్ద మందిరం అన్నమాట, వెస్ట్ గోదావరిలో. అన్ని జనుల మధ్యలోంచి రక్షించబడ్డారు. చాలా మంచి సేవ. ఆదివారం ఒక 2500 3000 మంది సంఘంలో కూర్చుంటారు సంఘారాధనలో. ఆ మందిరం పెద్దది కనుక దానికి తలుపులు కిటికీలు ఉండవు. ఇక వచ్చేవాళ్ళు పోతారు. రాత్రులు చాలామంది యవనస్తులు పడుకుంటారు మందిరంలో. ఈ దానికి తాళాలు వేసుకోవడం, లైట్లు ఆరిపోవటం అట్లా ఉండదు. అయితే వాళ్ళ చర్చికి ఎన్నడూ రాని ఆ వీధికి సంబంధించిన ఒక యవనస్తుడు, వాడు ప్రభు నమ్ముకోలేదు, వాడికి ఇష్టం ఉండదు. ఆ రాత్రి వచ్చి పడుకున్నాడు మందిరంలో. ఎవరిని వచ్చి కుర్రలు పడుకుంటా ఉంటే ఏమనరు, సర్లే పడుకొని గుడిలో దేవుడి గుడి కదా అని. ఉదయంకి చచ్చిపోయినాడు. ఆడు కొంచెం నొరగా ఉంది, తీసుకెళ్తే పురుగు మందు తాగి చచ్చిపోయాడు. వాడు ఎక్కడో ఏదో కష్టం, సమస్య, ఇబ్బంది ఉంది, వాడు పురుగు మందుకు వచ్చి చర్చిలో పడుకున్నాడు. ఈ పాస్టర్ గారిని తీసుకెళ్ళి లాకప్లో పడేశారు. ఆయన వయసు 65 ఏండ్లు. ఆయన ఎంత నెమ్మది పరుడో, దీనుడో, సాత్వికుడో అన్యజనులు, వ్యతిరేకులు కూడా సాక్ష్యం ఇస్తారు. పోలీస్ వారికి కూడా తెలుసు. వారు అన్నారు, మేమేం చేయం సార్, ఊరంతా వచ్చి చర్చిలో ఆత్మహత్య జరిగిందంటే నేను యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా అంటాడు ఆ ఎస్ఐ గారు. ఎమ్మెల్యే గారి స్థాయి వరకు వెళ్ళి చాలా తిప్పలు పడి ఒక రోజుకు వారిని బయటకు తీసుకొచ్చారు. కొన్ని లక్షలు కట్టమన్నారు వారిని, నష్టపరిహారం ఆ కుటుంబానికి. ఈయనకి ఏమి సంబంధం అసలు, ఆయన ఎవరు? సరే అప్పులు సప్పులు తెచ్చి కట్టారు. కట్టిన తర్వాత బయటకు వచ్చిన ఇదంతా అయిన తర్వాత ఫోన్ చేశాడు. పాస్టర్ గారు బాగున్నాను అయ్యా, బాగున్నానయ్యా అని ఏడుస్తున్నాడు. నాకేం అర్థం కాదు, ఏమైంది పాస్టర్ గారు? అయ్యా ఇట్లా ఏందయ్యా, ఊర్లో చాలామంది నన్ను ఏ విధంగానైనా జైల్లో పెట్టించాలి, నేను బయటికి రాకుండా చేయాలని చాలా కష్టపడ్డారయ్యా. కానీ ఒక రోజంతా స్టేషన్లో ఉంచి పంపించారయ్యా. ఇన్ని లక్షలు కట్టమన్నారయ్యా. ఆ వ్యక్తికి ఆ సమస్యకి నాకు అసలు సంబంధమే లేదని ఊరంతా తెలుసయ్యా. అయినా ఒక్కరు కూడా మా పక్షంగా మాట్లాడలేదయ్యా. సంఘస్థులు కూడా పెద్దగా ఎవరు రాలేదయ్యా అన్నాడు. 2000 మంది సంఘం. పిచ్చికిపోయాడు ఆయన, పిచ్చికిపోయాడు. నా జీవితాన్ని వీళ్ళ కోసమే దారిపోసాను కదా, ఎవరు ఎందుకు రాలేదు అని పట్టుకుంది ఆయనకి. అన్నిటికన్నా అన్యులు కాబట్టి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు, సహజమే. వాళ్ళకి యేసయ్య అంటే ఇష్టం లేదు, క్రైస్తవ్యం ప్రబలుతోందని కోపం మీద ఉన్నారు. వాళ్ళు ఎట్లయినా నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న న్యాయమే, వాళ్ళ దృష్టిలో చూస్తే కరెక్టే. కానీ వీళ్ళకేమైంది? ఒక 30 మంది 50 మంది వచ్చారు, కొన్ని వేల మంది గమ్మున ఉన్నారంట అంతే. ఆదివారం చర్చకొచ్చి అయ్యా చాలా మీకోసం ప్రార్థన చేసామయ్యా అన్నారంట. కానీ ఆయనకి నమ్మబుద్ధి కావట్లేదు, గాయమైపోయింది మనసు. ఈ మాటలు మాట్లాడుతూ ఒక పదం అన్నాడు, ఆ మాట కోసం చెప్తున్నాను ఇదంతా మీకు. అయ్యా గుండె జబ్బులు ఇవన్నీ కూడా
చిన్న చిన్న నరాలు కూడా స్కాన్ చేసి చెప్తున్నారు కదా ఇట్లుందని. నా బాధను కూడా ఎవరైనా స్కాన్ చేస్తే బాగుంటాయి అని చిన్న పిల్లలకి ఏడిచాడు చాలాసేపు. ఇది ఎవరు చెప్తారయ్యా అని. ఆయన అంత పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటే నా ఎట్లా ఉదార్చాలో అర్థం కాలే నాకు. అయ్యో పాస్టర్ గారు, మీరు పెద్దవారు, మీరు మాకు చెప్పాలి, మీరు అంత బాధపడితే మేము మీకు ఏం చెప్పి ఓదార్చగలమయ్యా, దయచేసి బాధపడకండి అంటే, నేను ఎంత తమాయించుకున్న దుఃఖం ఆగట్లేదు పాస్టర్ గారు నాకు అని వారు బాగా రోధించారు. మీకు ఈ మాట ఎందుకు చెప్పాలనిపించిందంటే, సేవ ఎంత వర్ధిల్లినా, చాలా బాధగా ఉంది చెప్పడానికి, సిగ్గు అనిపిస్తుంది కానీ తప్పటం లేదు. సేవకుడు ఎప్పుడు ఒంటరివాడే, సేవకుడు ఎప్పుడు ఒంటరివాడే. నాకు జనం ఉంటారు, సపోర్ట్ ఉంటారనే ఆశతో మాత్రం సేవ చేయొద్దు. ఆయన ఇచ్చాడు కదా అని భయంతో భక్తిగా చేయండి అంతే. నేను ఎంత కష్టపడ్డాను, వాళ్ళ కష్టం ఉంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థన చేశాను, వాళ్ళ దుఃఖంలో నిలబడ్డాను. వారు ఈ రోజు నేను నిలబడ్డానికి కారణం నా కష్టం, నా కన్నీరు కనుక రేపొద్దున నాకు కష్టం వస్తే వాళ్ళు నిలబడతారు అనుకోవద్దు. నా సలహా ఇది ఒక బైబిల్లో ఉంది, రెఫరెన్స్ అడిగితే నేను చెప్పలేను. 28 సంవత్సరాలుగా బాధలు పడి మీకు చెప్తున్నా. ఇప్పుడు రాదనుకొని, సహకారం లభించదు అనుకొని సేవ చేస్తే వస్తే సంతోషం, లేకపోతే లేదు. వస్తుంది అనుకొని చేస్తే నిరాశ ఎక్కువైపోతుంది కదా. గుండె బగిలి చావాల్సి వస్తుంది. దైవజనులకు గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నారు. ఎందరూ ఉన్నా నీ ఒక్కడివే, ఏరోడు రాశాడు దైవజనుడు పాట. ఎన్ని జీవిత వాస్తవాలు. లోకంలో సహజమే, సేవలో ఇంకా సహజం. కనుక మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడి తిరిగాను. అసలు మనం పిలిపి అదయ్యాక ఏడ్చేది ఏడుంది? మనం పిలిచిన పోస్ట్కి సరిపడే ఉద్యోగం వచ్చింది అనుకోవటం, స్తోత్రం మనకు పోవటమే. మీకు అర్థమైంది అంటారా? ఏమో 4 మాటలు బాధరెత్తాడంటే ఇంకెట చెప్తాడు అనుకుంటే మరి ఏం చేయను? దొంగ వాగ్దానాలన్నీ చెప్పి మురిపించడం నాకు రాదు. అయినా సరే ఏదో ఒక వాగ్దానం చెప్పు, అట్లా బాగా నచ్చలేదు అంటావా? నిశ్చయంగా పరలోకంలో మనకు బహుమానం ఉంటుంది. ఈ వాగ్దానం కదా ఇది, ఏనానా? మరి నాకు అయ్యేవచ్చు. ఈడ నీ పిండి పిసుకు తొట్టి రొట్టెలు గంప రావు నాకు. హల్లెలూయా. ఇంకో ₹1,00,00,000 మాట చెప్పనా? ఎన్ని బాధలు పెట్టినా మనం ఆయన్ని వదిలిపెట్టమని మన మీద ఆయనకి నమ్మకం వచ్చేసింది ఆల్రెడీ. ₹1,00,00,000 ఇది, అర్థమైందా? నీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ ఇదే, అర్థమైందా? ఇంకెన్ని బాధలు పెట్టినా నువ్వు ఆయన వదిలిపెట్టవన్న నమ్మకం నీ మీద ఆయనకు వచ్చేసింది, అర్థమైందా? ఇంకా సైతాన్ గడికే రాలా, ట్రై చేద్దాం అని అన్నాడు, చేస్తున్నాడు. చేయని ఆడికి ఎట్టకు తలకాయ లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు తలకాయ చెత్త కొడిచాడు. తోకలో ఉన్న చిన్న ఊపిరితో వాడు చేసుకుంటే తెలివిన్నోడైతే ఇప్పుడు సర్దేసుకోవాలి. వాడికి లేదు, తలే లేదుగా, ఏదో తిప్పలు పడుతుంటాడు. పన్నయ్య ఆయన చూసి మనం తిప్పలు పడి ఆడి తల చెత్త కొట్టినోడు మనకు తలకాయ. అసలు ఆడికి మనకి ఏడ చెట్టు అయితే కోవటం, అసలు అనకొండ కన్నా పెద్దది కనుక తోకలో కొంచెం గట్టిగా ఊపుంటుంది కనుక ఉంచి పట్ట ఆడవడం జరుగుతుంది. ఆయనను పర్లేదు. ఏదో ఒక ఉప్పొంగ చేసే జ్ఞానం అని పౌలు గారు చెప్తారే, ఆ మాటలు నా దగ్గర లేవు. మేము మీదున్నప్పుడు జ్ఞానముగా మాట్లాడే జ్ఞానయుక్తమైన తీయని మాటలు వాడలేదు, ఉప్పొంగ చేసే జ్ఞానాన్ని వాడలేదు. పరిశుద్ధాత్మను, దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములు మాత్రమే వాడానని పౌలు గారు సాక్ష్యం చెప్పారు. పౌలు గారు చదువుకి అనుకున్న నాలెడ్జ్కి, కెపాసిటీకి, అనుభవానికి కమ్మని మాట 4 చెప్పలేడా? చేతకాకనా? పరిశైలు ధర్మశాస్త్రోపదేశం చూసినప్పుడు వీళ్ళని కొడతారని యేసుప్రభువు ముందే తెలిసిపోయినప్పుడే అయ్యో శాస్త్రులారా, అయ్యో ముష్క అనకపోతే పెద్దలు, ఘనులు, అనుభవనీయులు అంటుండే మాటలు డైలాగులు వేయచ్చుగా. ఆ మాత్రం రూపాయి లేకరా యేసుప్రభుకి.
ఆ పదానికి వాడు అరుగుడు కాదు, ఏదోటి చెప్పాల్సిన కర్మ ఆయనకి లేదు అంతే. కొంతమంది ఏమో ఈ పొగను తీసుకుంటూ కూర్చున్నారు మైకి పట్టుకోగానే. ఈ ప్రత్యక్ష గుడారపు క్రమాలను ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, అది పాత నిబంధన కాదు, అది పరలోకములో ఉన్న గుడారము. అక్కడ యాజకుడి పేరు మెల్కీసెదెకు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ గుడార క్రమాన్ని గురించి నిర్గమాలో బయలుపరిచాడు, లేవీలో తేటపరిచాడు, కీర్తనలో ప్రస్తావించాడు, హెబ్రీలో ఫైనల్ చేసేసాడు. మీకు అర్థమైందా? మెల్కీసెదెకు క్రమము చొప్పున నువ్వు నిరంతరము యాజకుడవై ఉన్నావని చెప్పేసి ఆ క్రమం ఏది? పరలోక ప్రత్యక్ష గుడార క్రమం, పాత నిబంధన క్రమమో నిత్య క్రమమో అనకుండా నిరంతరము అదే క్రమం అని చెప్పాడు. అది నిరంతర క్రమం అని రాసిన తర్వాత కొన్ని పాత నిబంధన అంటే అటు బైబిల్ చదువుతున్నాడు. అసలు పాత నిబంధన, అసలు ఏ నిబంధన, ఏ మనిషి లేనప్పుడే పరలోకం ఉందిగా, పరలోకం ఉన్నప్పుడే అందులో గుడారం ఉందిగా, ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా, ఆయన యాజక్రమాలని చేస్తున్నాడుగా. నేను మీ మధ్యలోకి రావాలంటే సేమ్ అలాంటిది కడితే వస్తానన్నాడు, దాన్ని చూపించాడు తప్ప అది ఎప్పటి నుంచో ఉందిగా. చూపించాడు, గుడి కట్టాడు, కట్టిన తర్వాత ప్రతిష్ఠించాడు, ప్రతిష్ఠించి ఏమన్నాడు? మొత్తం ఇప్పేసి ప్యాక్ చేసుకుని పదన్నారు. అది గుడి గట్టికి ఇప్పేమన్నా ఏంటన్నారు. మరి అదెందుకు నాకు, నేను హస్తకృతములకు ఆలయంలో నివసింపన్నాడు. ఆ మొక్క చెప్తే ఇంత బంగారం పెడదామా? ఇన్ని సావులు దాచి గుడి కట్టాక నేను ఉన్నానంటావేందా అంటే, మరి ఎందుకు కట్టమన్నావు? మందిరం ఎలా ఉంటాలో మీకు తెలియాలని కట్టమన్నాను. ఇప్పుడు ఇది వద్దా? మరి ఎక్కడ ఉంటామంటే, నేను మీలో నివసిస్తాను. మన యందు నివసింపగోరిన దేవుడు మనము ఎలాంటి ఆలయముగా మారాలో అర్థం అవ్వడానికి అది చూపించాడు. పర్మనెంట్ క్రమం ఏంటి? అందుకనే నిరంతర యాజకత్వం అని చెప్పేసి వరుసగా సెమినార్లు కొన్ని సంవత్సరాలు పెట్టాను నేను, వరుస పెట్టి. అసలు ఆ కాన్సెప్ట్ అర్థమై సావాలని కదా ఏడుపంతా. కాబట్టి గుడారపు క్రమాలు ఆ కాలానికి మాత్రమే బయలుపరచబడిన తర్వాత కొట్టివేయబడ్డవి కావని, అవి పరలోకములో ఉన్న ఒక ఆలయ క్రమాలని, అవి నిరంతర క్రమాలని, క్రమాలు అవే ఎప్పటికీ ఉండాలని పునాదిగా అపోస్తుల బోధన మనకిచ్చాడని మీరు గ్రహించారని నమ్ముతున్నాను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది అన్న చూపించాడు యోహాన్ గారికి. ఎక్కడ? 10 నుండి 16 వచనాలు తర్వాత చదువుకోండి. అక్కడ ఏమన్నాడంటే, నన్ను చూడండి నానా, నీ గొర్రె పిల్ల భార్యను చూపించానా అన్నాడు. అయ్యా చూపించయ్యా, 4 అధ్యాయం అన్నీ తిప్పుతున్నావు కానీ అసలు గొర్రె పిల్ల భార్యను చూపించలేదు నాకు అన్నాడు. అట్టయితే జాలతో మరొక ఎత్తైన కొండ మీద కల చిన్న ప్రత్యక్షత కాదు, పరలోకములో కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి అపోస్తులకు కూడా మరొక ఎత్తైన అనుభవానికి ఎక్కితే తక్క దొరకని ప్రత్యక్షత. అది అల్లటప్ప విషయం కాదు, అది పరలోకములోనే మరొక శిఖరం ఎక్కాల్సి వస్తుంది. మరొక ఎత్తైన పర్వతానికి వెళ్ళి ఇప్పుడు చూడన్నాడు. చూస్తే నూతన యెరూషలేం పట్టణం దిగి వస్తూ కనబడింది. హలో, మీరేం చూపిస్తానన్నారు? గొర్రెపిల్ల భార్యను చూపిస్తానన్నారు. ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? పాట. ఏంటి సార్ అంటే, అదే గొర్రెపిల్ల భార్య అన్నాడు. అన్న తర్వాత మరి దాన్ని జూమ్ చేశాడు. జూమ్ చేస్తే కరెక్ట్గా ఎక్కడ ఉంది? పునాదుల మీద పడ్డాయి. పునాదుల మీద చూస్తే 12 మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి. ఇటు పెట్టాడు గుమ్మాలకి. చూస్తే 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఇదే పట్టణము. 12 మంది అపోస్తుల పేర్లు ఎక్కడున్నాయి? పునాదుల మీద ఉన్నాయి. 12 మంది ఇశ్రాయేలీ గోత్రకర్తల పేర్లు ఎక్కడున్నాయి? గుమ్మాలు పునాదులు కలిస్తేనే పట్టణమా? పట్టణమే గొర్రెపిల్ల భార్యగా. మరి గొర్రెపిల్ల భార్య అంటేనే పట్టణమా? మాట్లాడరే. గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని ఏం చూపించాడు? పట్టణంలో ఎవరెవరు ఉన్నారు? వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిస్తేనే పట్టణం. అదే గొర్రెపిల్ల భార్య. నీకు అర్థమైంది ఇప్పుడు? గొర్రెపిల్ల భార్య అంటేనే ఎత్తబడి సంఘం, అంతేనా? అంటే సంఘంలో పునాదులు ఏమి ఉండాలి? క్రమాలు ఏమి ఉండాలి? అదేగా నేను చెప్పింది. మరి నీకు నచ్చలేదు కాబట్టి తప్పండి ఎట్టండి ఉన్నది. వేసవకాలం నాకు చికాగ్గా ఉంది కాబట్టి సూర్యుడు ఉండకూడదంటే ఎట్టయింది.
మనం ఎట్ట మారుస్తాం సార్ క్రమంలో? దేవుడు పెట్టిగా, దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది ఇప్పుడు నా బాధ అంతా? ఇదే పని మీద ఉన్నాను 20 ఏళ్ళని బట్టి. నాకు ఇంకొత్తగా పని ఏమి లేదు. బిజీ అంటారు మీరు, కానీ ఏమి చదువుకుంటూ ప్రార్థన చేసుకోవటమే. ఎటు బిజీ ఏమీ లేదు.